నమస్తే, నేను శోభన్. వెల్కమ్ టు డైలీ ఫోకస్. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు అంశం మళ్లీ రాజుకుంటుంది. బోర్డు ఏర్పాటు చేయకుండా ఇన్ని రోజులు అన్నదాతలను మోసం చేసిన బీజేపీ నేతలకు గడ్డు పరిస్థితి ఎదురవుతోంది. ఎక్కడ కనిపిస్తే అక్కడ కమలం నేతలను నిలదీస్తున్నారు. పంటకు గిట్టుబాటు ధర లేక బోర్డు రాక రైతన్నల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. పసుపు బోర్డుపై తెలంగాణ రైతులకు బీజేపీ చేసిన దగాపై టీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. నిజామాబాద్ జిల్లాలో పసుపు పంట చేతికొస్తున్నప్పటికీ పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో స్పష్టత లేకపోవడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా దేశ ప్రధాని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పసుపు బోర్డు ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించినప్పటికీ కేవలం అది ప్రకటనకే పరిమితమైంది. గెజెట్ నోటిఫికేషన్ వచ్చినప్పటికీ పసుపు బోర్డు తెలంగాణలో ఏర్పాటు ఎక్కడ చేస్తారనే అంశంపై స్పష్టత ఇవ్వకపోవడం పట్ల నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పసుపు రైతులను ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇక్కడ ఉన్నటువంటి పసుపు రైతులు ఈ బోర్డు ఏర్పాటు విషయంలో ఏమంటున్నారు, రానున్న రోజుల్లో మళ్ళీ ఆందోళనను ఏ విధంగా ఉధృతం చేస్తారో ఈ స్టోరీలో తెలుసుకుందాం. పసుపు బోర్డు హామీ అటకెక్కినట్టేనా? బోర్డు కోసం ఎంపీ అరవింద్ రాసిచ్చిన బాండ్ పేపర్ ఎటుపోయింది? పసుపు బోర్డుపై ప్రధాని మోదీ మాటలు సైతం మోసమేనా? గెజిట్ నోట్లో తెలంగాణ పేరు ఎందుకు ప్రస్తావించలేదు? పసుపు బోర్డు అడిగితే స్పైసెస్ బోర్డు పేరుతో నాటకాలెందుకు? నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతుల కష్టాలు కేంద్రానికి పట్టవా? నిజామాబాద్ జిల్లా పసుపు పంటకు పెట్టింది పేరు. యావత్ దేశంలో ఉత్పత్తి అయ్యే పసుపులో ఎక్కువ శాతం నిజామాబాద్లోనే పండుతుంది. ముఖ్యంగా ఆర్మూర్, బాల్కొండ, మోర్తాడ్, వేల్పూర్, కమ్మరపల్లి, నందిపేట్ సహా పలు మండలాల్లో అధిక శాతం రైతులు పసుపును ప్రధాన పంటగా పండిస్తున్నారు. ఇక్కడ పండిస్తున్న పసుపుకు నాణ్యమైనదిగా పేరుంది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. పండించిన పంటకు కనీస మద్దతు ధర లభించక నష్టాల పాలవుతున్నారు. ఈ ఏడాది కూడా పసుపు పంటల తవ్వకాల దశకు వచ్చింది. ఒకవైపు దుంప తెగులు వంటి రోగాలు సోకి పంట ఆశించిన దిగుబడి రాలేదు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వకపోవడంతో పసుపు రైతు దిగులు చెందుతున్నాడు. పసుపు బోర్డు హామీ నెరవేరకపోవడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పసుపు రైతుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ప్రతి ఏడులాగే ఈసారి కూడా నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో పసుపు క్వింటాకు 6,000కు మించలేదు. అదే పక్కన ఉన్న మహారాష్ట్ర మార్కెట్లో నాణ్యమైన పసుపు ధర క్వింటాలుకు 13,000 రూపాయలకు పైనే పలుకుతుంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్న కమలం పార్టీ నేతలు ఆ తర్వాత రైతన్నలను దగా చేశారు. బీజేపీ నుంచి గెలిచిన ఎంపీ అరవింద్ అయితే ఏకంగా వారం రోజుల్లోగా పసుపు బోర్డు తీసుకొస్తానంటూ బాండ్ పేపర్ సైతం రాసిచ్చి డ్రామా ఆడారు. కానీ ఇప్పటి వరకు పసుపు బోర్డు రాలేదు. ఆయన ఇచ్చిన హామీ అమలు కాలేదు. 2024 లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్నా ఇప్పటి వరకు పసుపు బోర్డు హామీని కేంద్రం నెరవేర్చకపోవడంతో రైతులు మండిపడుతున్నారు. మా తాత ముత్తాతల నుంచి పసుపు పంట సాగు చేస్తున్నాం. ఏనాడు ఎలాంటి మద్దతు ధర రైతుకు రాలేదు. 40 సంవత్సరాల నుంచి పసుపు మీద మద్దతు ధర మీద పోరాడుతున్నా కానీ వస్తలేదు. దీని మీద ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. ఎంతో అన్ని పార్టీలు మేము ఇస్తాం, మద్దతు ధర అది ఇస్తామని కేంద్రంలో అధికారంకి వచ్చినాయి. ఈ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఉన్న కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఆ ఎలక్షన్లో బాండ్ పేపర్ ఇక్కడ స్థానిక ఎంపీగా గెలిచిన అరవింద్ గారు స్థానిక బాండ్ పేపర్ రాసి నేను వారం రోజుల్లో పసుపు బోర్డు చేస్తా రాజీనామా చేస్తున్నాడు. లాస్ట్కి వచ్చే టైంలో పోయిన సంవత్సరం 6 నెలల కింద అక్కడ మహబూబ్ నగర్లో మోడీ గారు, ప్రధానమంత్రి మోడీ గారు మళ్ళీ నిజామాబాద్ వచ్చి పసుపు బోర్డు వచ్చేసింది, మీకు నిజామాబాద్ రైతులకు శుభవార్త అని చెప్పిండు, తెలంగాణ రైతులకు పసుపు రైతులకు. కానీ ఆ శుభవార్త మాటలేక పరిమితం అయిపోయింది. ఇంతవరకు దాని మీద ఆలు లేదు, సూలు లేదు. రేపు పొద్దుల ఇంకా వారం రోజులు పసుపు పంట చేతికి వస్తుంది. మళ్ళీ ఈసారి మళ్ళీ నమో రామచంద్ర అన్నట్లు పసుపు రైతులు రేపు అతిగతి లేని స్థితిలో ఏర్పడుతున్నారు. ఇప్పటికైనా స్పందించి పసుపు పంటకు బోనస్గా క్వింటాల్కు 5,000 రూపాయలు ఇవ్వాలని మా ఆర్మూర్ ప్రాంత రైతులను డిమాండ్ చేస్తారు.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 34,000 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పసుపు పంట సాగవుతోంది. వ్యవసాయ డివిజన్ల వారీగా ఆర్మూర్, బాల్కొండ, భీమ్గల్, బోధన్, ఇందల్వాయ్, నిజామాబాద్ రూరల్ డివిజన్లలో పసుపును సాగు చేస్తున్నారు. ఇందులో భీమ్గల్ డివిజన్లో అత్యధికంగా పసుపు పంట పండుతోంది. ఈ ఏడాది అధికంగా కురిసిన వర్షాలతో పసుపు పంట పూర్తిగా దెబ్బతిన్నది. దుంపకుళ్ళు రోగం ఎక్కువగా వ్యాప్తి చెందడంతో పైరు అధిక శాతం నష్టపోయింది. పసుపు పంటకు మర్రాకు తెగులు సోకి పసుపును సమృద్ధిగా ఎదగకుండా చేసింది. సాధారణంగా రైతులు ఎకరానికి సుమారు 20 క్వింటాళ్ల వరకు పసుపు దిగుబడిని సాధిస్తారు. కానీ ఈ ఏడాది 10 నుంచి 15 క్వింటాళ్ల వరకు మాత్రమే వచ్చే పరిస్థితి కనబడుతోంది. అటు మార్కెట్లో క్వింటాల్ పసుపుకు 5,500 రూపాయల నుంచి 6,200 రూపాయల వరకు మాత్రమే ధర పలుకుతోంది. ఒకవైపు దిగుబడి తగ్గడం, మరోవైపు ధర లేకపోవడంతో పసుపు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పసుపు పంట సాగుకు ఎకరానికి సుమారుగా 1,00,000 రూపాయలపైనే ఖర్చవుతోంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎకరాకు 60,000 రూపాయల నుంచి 70,000 రూపాయలకు మించి డబ్బులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కనీసం పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రాక పసుపు రైతులు అప్పుల పాలై గోసపడుతున్నారు. గతంలో మన నిజామాబాద్ లోకసభ స్థానానికి పోటీ చేసినటువంటి ఎంపీ అరవింద్ గారు ఈ పసుపు విషయంలో రైతుల బాధలను క్యాచ్ చేసుకొని ఆయన ఏం మాట్లాడిందంటే, నేను రైతులకు పసుపు బోర్డు తీసుకొస్తా అని చెప్పి మాయ మాటలు చెప్పి, సరే మాయ మాటలు చెప్పిందే కాకుండా బాండ్ పేపర్ తీసుకొచ్చి బాండ్ పేపర్ రాసిచ్చి, ఒకవేళ నేను ఈ పసుపు బోర్డు తేకుంటే 5 రోజులలో నేను రాజీనామా చేసి మీతో పోరాటంలో చేస్తా, రోడ్డు మీద కూర్చుంటా మీతో అని చెప్పి మాయమాటలు చెప్పి నమ్మించిండు ప్రజలను రైతాంగాన్ని నమ్మించి రోడ్ల మీదకి తీసుకొచ్చి ఎన్ని ధర్నాలు చేసినా ఇన్ని రోజులు పట్టించుకోకుండా కొన్ని రోజులు స్పైసెస్ బోర్డు నయమంటాడు, కొన్ని రోజులు ఇది నయమంటాడు, అన్ని మాయమాటలు చెప్పుకుంటూ వస్తే చివరకు మొన్న ఏదైతే తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్లు స్టార్ట్ అయినాయి కదా, ఆ స్టార్ట్ కాగానే అప్పుడు మళ్ళా అన్ననే బదులుకొని ఇప్పుడు అట్లా కాదు, ఇక మేము పసుపు బోర్డే తీసుకొచ్చినాము, ఈ దగ్గర దాకా వచ్చింది అని చెప్పి మళ్ళీ మాయమాటలు చాలు చేసిర్రు. ఎక్కడ వచ్చిందిరా బాబు, యాడున్నది అంటే ఎన్నిసార్లు అడిగినా సప్పుడు చేయడు. పసుపు బోర్డు అంశాన్ని కేంద్రం ప్రతిసారి ఎన్నికల కోసమే వాడుకుందని నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యావత్ దేశంలో సాగయ్యే పసుపులో అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలోనే పండుతుంది. ఇక్కడ పండించే పసుపుకు మంచి డిమాండ్ కూడా ఉంటుంది. కానీ పసుపు బోర్డు ఏర్పాటు కోసం దశాబ్దాలుగా రైతులు పోరాటం చేస్తూనే ఉన్నారు. దీన్ని ఆసరా చేసుకుని 2019 లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ పసుపు బోర్డు ఏర్పాటుపై బాండ్ పేపర్ రాసిచ్చి రైతులను మభ్యపెట్టారు. ఓట్లు దండుకొని గెలిచిన తర్వాత కూడా ఎన్నడూ పసుపు బోర్డు ఏర్పాటు కోసం కృషి చేయలేదు. అసలు పసుపు బోర్డు అవసరం లేదని, కేవలం స్పైసెస్ బోర్డు చాలని ఉచిత సలహాలిచ్చారు. ఎంపీ అరవింద్ తీరును నిరసిస్తూ రైతులు పలుమార్లు ఆందోళనలు చేశారు. ఆయన ఎక్కడ పర్యటించినా అడ్డుకొని పసుపు బోర్డుపై నిలదీశారు. జాతీయ రహదారులను దిగ్బంధం చేశారు. రైతులు ఎన్ని ఆందోళనలు చేసినా పట్టించుకొని కేంద్రం మొన్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు మరోసారి పసుపు రైతులను మోసం చేసింది. మహబూబ్ నగర్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రకటన చేశారు. కానీ అది కూడా ఎలక్షన్ స్టంట్ అని తేలిపోయింది. పసుపు బోర్డు ఏర్పాటును కేంద్ర కేబినెట్ ఆమోదించిందని, గెజిట్ కూడా విడుదల చేసిందని చెబుతున్నా అందులో ఎక్కడా తెలంగాణ పేరు లేదు. అసలు పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేస్తారు, ఎప్పటి వరకు పనులు పూర్తి చేస్తారనే అంశాలపై కూడా స్పష్టత లేదు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు మరోసారి తమను దగా చేసేందుకే కేంద్రం ఈ నాటకానికి తెరతీసిందని పసుపు రైతులు మండిపడుతున్నారు. మరి నిజామాబాద్నే పసుపు బోర్డు పెట్టి ఇక్కడ రైతులను ఆదుకోవాలని కోరినా కానీ ఏదో ఎలక్షన్ మట్టుకే చెప్తున్నారు, వాళ్ళు మర్చిపోతున్నారు. మళ్ళీ ఇప్పుడు పసుపు పంట చేతికొచ్చింది. ఇప్పటిగా మద్దతు ధర ప్రకటిస్తలేరు, పసుపు బోర్డు నిజామాబాద్లో చేస్తామని కూడా ప్రకటన రావట్లేదు. ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించి మరి ఈ మార్కెట్ ఇప్పుడు జనవరిలో మార్కెట్ చాలా అవుతుంది నిజామాబాద్లో, దీనికి మాకు గిట్టుబాటు ధర కల్పించి పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నా. రూపాయికి 25% నుండి 30% పసుపు పంట వచ్చే అవకాశం ఉన్నది. అనేకమైన వర్షాల వల్ల ఈ పసుపు అంతా కుళ్ళిపోయింది. ఈ సంవత్సరం దిగుబడులు లేక ఇట్లా నష్టపోతున్నాము, మద్దతు ధర లేక ఆ రూపంగా నష్టపోతున్నాము. మరి ఈ పసుపును ఇప్పుడు
తవ్వి కూలీలు మరియు ఈ పసుపు ఉడకబెట్టే యంత్రము కూలీలు ఖర్చుకు కూడా వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు ఇది. మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం, 10 సంవత్సరాల నుంచి 15,000 కంటే తక్కువ ఉంటే గిట్టుబాటు కాదు ఇది అసలే. ఈ సంవత్సరం అయితే 5 క్వింటాలు వచ్చే పరిస్థితి లేదు. మ్యాక్సిమం ఒక 25 క్వింటాలు వచ్చిందంటే దానికి ఒక 10,000 వేసుకున్న 2.5 లక్షలు వస్తుంది. అంటే 1,50,000 మేము ఖర్చు చేస్తున్నాం దీనికి, విత్తనము, ఎరువు, కూలీలు. దానికి ఇప్పుడు ఈ 5 క్వింటాలు వస్తే ఎంత వస్తుంది? 8,000 9,000 కాడికి వస్తే 70,000 80,000 రూపాయలు వస్తుంది. మిగతా 1,00,000 రూపాయలు మేము నష్టపోతున్నాం ఎకరాన. పసుపుపై వచ్చే ఆదాయంలో సింహభాగం కేంద్ర ప్రభుత్వానికే వాటాగా వెళ్తుంది. ఏటా కేంద్రానికి పసుపు ద్వారా 200 కోట్ల రూపాయల ఆదాయం అందుతుంది. ఇందులో బోర్డు కోసం 50 కోట్లు కేటాయించినా సరిపోతుంది. కానీ నాటి నుంచి కేంద్రం బోర్డు ఏర్పాటుపై ప్రశ్నించిన ప్రతిసారి మీనమేషాలు లెక్కిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఎంతో శ్రమించింది. బోర్డు కోసం 20 కోట్ల రూపాయలతో పాటు అందుకోసం అవసరమయ్యే భూమిని కొనుగోలు చేసింది. ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత ఎంపీగా ఉన్నప్పుడు పసుపు బోర్డు కోసం కేంద్రాన్ని ఎన్నోసార్లు నిలదీశారు. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను పలుమార్లు కలిసి విన్నవించారు. ఆమె కృషి వల్లే పతంజలి సీఈఓ బాలకృష్ణ నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. నందిపేట్లోని లక్కంపల్లి సెజ్ను పరిశీలించారు. ఆయుర్వేదిక్ మందుల తయారీలో వాడే పసుపును నేరుగా జిల్లా రైతుల నుంచే సేకరించేలా పతంజలి సీఈఓ బాబా రామ్దేవ్తో ఎంఓయూ కుదుర్చుకున్నారు. స్పైసెస్ బోర్డు వల్ల నిజామాబాద్ పసుపు రైతులకు ఉపయోగం లేదని, పసుపు బోర్డు ఏర్పాటే లక్ష్యంగా ఎంతో కృషి చేశారు. నిస్వార్థమైన ఆమె కృషికి కేంద్రంలోని బీజేపీ ఏనాడూ సహకరించలేదు. 2019 ఎన్నికల ముందు ఇచ్చిన పసుపు బోర్డు హామీని అటకెక్కించింది. మళ్లీ సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుంటే మరోసారి పసుపు బోర్డు అంశం తెర మీదకు వచ్చింది. నిజానికి దేశంలో ఆయా ప్రాంతాల్లో అధికంగా పండే పంటకు అనుగుణంగా బోర్డులను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఆనవాయితీగా వస్తోంది. పరిశోధన, ప్రోత్సాహం, ప్రచారం వంటి వాటికి ఈ బోర్డులు సహాయంగా నిలుస్తాయి. కానీ తెలంగాణలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. పసుపు బోర్డు అంశాన్ని కేంద్రంలోని బీజేపీ కేవలం ఎన్నికల ప్రచారంగానే వాడుకుంటున్నది. పసుపు వచ్చేసరికి 9 నెలల పంట. దీనికి 130 నుంచి 150,000 రూపాయలు ఖర్చు వస్తుంది సాగు చేయడానికి. గత 30-40 సంవత్సరాల నుంచి పసుపు బోర్డు ఇస్తామని అంటున్నారు ఏ గవర్నమెంట్ అయినా సరే. ఇప్పటి వరకు పసుపు బోర్డు వచ్చింది లేదు. ఒక 3 నెలల కిందట ప్రధానమంత్రి స్వయంగా నిజామాబాద్లో ప్రకటించిండు పసుపు బోర్డు ఇస్తామని. అట్లాగే పసుపు బోర్డు ఇస్తున్నామని చెప్పేసి కూడా ప్రకటించిండు. కానీ ఇండియాలో ఎక్కడ ఇస్తుంటారని మనకి ఇప్పటికి క్లారిటీ లేదు. పసుపు బోర్డు లేకపోవడం వల్ల పసుపుకు మద్దతు ధర రాక రైతులు సాగుని తక్కువ చేస్తున్నారు. రాను పసుపు అంతరించిపోయే అవకాశం ఉంది. పసుపు బోర్డు ఏర్పడేలా పసుపుకు కనీసం 15,000 మద్దతు ధర ప్రకటించాలి. పసుపు బోర్డు ఏదైతుందో పసుపు బోర్డు స్వయాన ప్రధానమంత్రి గారే వచ్చి మన నిజామాబాద్లో పసుపు బోర్డు ఇస్తున్నారని చెప్పేసి ప్రకటించిండు. సో బాగానే హర్షణీయమైన విషయమే, హర్షించదగ్గ విషయమే. కాకపోతే అది ఎక్కడ ఇస్తారు, ఏం చేస్తారు అనేది దాన్ని అసలు క్లారిటీ లేదు. సో వచ్చేసి మాకు ఏది ఉన్నా కానీ ఆర్మూర్ డివిజన్లు ఇస్తేనే మాకు బాగుంటుంది. కాబట్టి మన తెలంగాణలోనే అతి ఎక్కువ పసుపు పండించేది ఆర్మూర్ డివిజనే. కాబట్టి మాకు ఆర్మూర్ డివిజన్లో ఏదో ఒక అంటే హైవేను ఆనుకొని ఎక్కడైనా సరే ప్రకటిస్తేనే బాగుంటుంది. సో ఆ ప్రకటించి మళ్ళీ కనీసం అంటే మినిమం ఇంత ప్రైస్ అనేది ప్రకటిస్తేనే ఆ పసుపుకు రైతులు దగ్గర ఉంటారు. లేదు అంటే పసుపుకు రైతులు దూరమయ్యే కాలం వేస్తారు. ఎంపీ బాండ్ పేపర్ రాసి ఇచ్చిండు, దాన్ని ఏం చేశారండి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అది అటకెక్కి కూర్చున్నది. మళ్ళీ ఏదైతే ఎలక్షన్స్ వచ్చినాయో ఆ ఎలక్షన్ రాగానే మళ్ళీ అదిగొచ్చింది పసుపు బోర్డు, దాని మీద మాట్లాడాలనేది అదిగొచ్చింది తప్ప మళ్ళీ 5 సంవత్సరాలు అడిగిన వాళ్ళు చేసిన వాళ్ళు. ఇప్పటికే ప్రతి ఏటా పసుపు దిగుబడితో పాటు ధర కూడా తగ్గుతూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో నిజామాబాద్ జిల్లాలో పచ్చ బంగారం కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ తీరుతో విసిగిపోయిన నిజామాబాద్ రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రతిసారి ఎన్నికల ముందు మోసపోవడానికి తాము సిద్ధంగా లేమని హెచ్చరిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే గత ఎన్నికల ముందు తమకు చేసిన పసుపు బోర్డు మోసానికి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ధి చెబుతామంటున్నారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పసుపుకు మద్దతు ధర లభించకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు ధర రాకపోవడంతో ప్రతి ఏటా దిగుబడి తగ్గుతూ పసుపు సాగు చేసే రైతుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తుందని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు విషయాన్ని కేవలం ఎన్నికల కోసమే కాకుండా రైతుకు మేలు చేసే విధంగా ఉండాలని కేంద్రానికి సూచిస్తున్నారు. స్వయంగా దేశ ప్రధాని పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా చాటి చూపుతామని చెప్పి వారంతా హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో దివాకర్, టీ న్యూస్, నిజామాబాద్.